అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఆర్కే రాజీనామా ఘటన మరువక ముందే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరు టీడీపీలో చేరడం జరిగింది. రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎన్టీఆర్ భవన్ కళకళలాడింది. నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని. అది రాజశేఖర రెడ్డి గారు టైంలో 2 తూర్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో 2 తూర్లు. అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను. ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లే. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు. తండ్రి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా, ఒక్క తూరి గెలిపిస్తాము, ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. మీ అందరికి తెలుసు. ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా, నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి, అమ్ముకున్నారు. ఎంత గొప్పతనం చూడండి. మరి మేము సైతం బాబు కోసం మరి మహిళా శక్తికి రోజు వచ్చింది. మహిళలందరూ కూడా అవినీతి పాలనకు చరమగీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈరోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు. మన గడపలకు పసుపు కుంకుమ ఎలానో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి గడప కూడా పసుపు జెండా, అదే మన ఎజెండా అని కూడా నేను ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈరోజు నేను అడుగుతున్నాను. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు. అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరికి పోతారా అంటే అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఎంతో మంది త్యాగాలు చేశారు. స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి?
ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం. రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఆయన్ని విభేదించాడనే నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యమని అడుగుతున్నా. ఇంకో పక్క ఎమ్మెల్యేలందరినీ అవమానించి నిన్న చూశారు, ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడలా. ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి. ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు, పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.